నార్మల్గా అందరికీ ఓపెన్గా తెలుసు తను డ్రింక్ చేస్తారు అని చెప్పి. సో తన ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అని అంటే రిక్వైర్మెంట్ బట్టి. నాకు ఒక స్టోరీ ఉంది. ఏంటది చెప్పండి కొంచెం. తిను నాకు కలిసిన స్టార్టింగ్లో వైన్స్కి వెళ్ళి నాకు బీర్ తెచ్చిచ్చేవాడు. నాతో కూర్చొని లైమ్ సోడా పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలయ్యా. అది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం? మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు. మేము నార్మల్గానే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడేం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు. కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో తనని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే వెనకాల ఇంత పెంట జరిగింది, కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే. యాక్చువల్గా ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను. ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా. అన్ని కొరకడం ఏంట్రా? ఓకే. ఐశ్వర్య నుంచి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు, నాలో ఏం కనిపించిందా రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు. కొరికితే ఇలా అడిగా, అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిది అంతా గీరాడు. ఇదేదో తేడా ఉంది సార్. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. కొడుతుంటే తను అక్కడ ఆల్మోస్ట్ ఒక 7 years 8 years నుంచి అదే ఫ్లాట్ లో ఉంటున్నాడు. వాళ్ళ ఓనరే వచ్చి వీడు ఎలాంటాడో మాకు తెలుసమ్మా, కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు కదా. అక్కడ మార్కెట్ ఉంది, ఏం సండే మార్కెట్స్, అక్కడ మార్కెట్స్ ఉంటాయి కదా, ఫుల్ రష్ ఉంది, జనం అంతా వచ్చారు. ఇప్పుడు ఏదైనా గొడవ అవుతుందంటే, ఇప్పుడు మీదే గొడవ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అబ్బాయి ఇది గొడవ అవుతుంది, మిమ్మల్ని ఒకరు కొడుతున్నారు, మీ ఫ్రెండ్ రియాక్ట్ అవడా? అవుతాడు. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే వాడు ఎవతలను కొడతాడు కదా. వాళ్ళు నన్ను ఆపుతున్నారు, కొట్టకపోయా నన్ను ఆపుతున్నారు. ఓకే. వాడేమో వాళ్ళని దోసుకొని నేను చంపేస్తా అంటాడు. ఏంద్రా నువ్వు చంపేదని ఒకటి కొడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఓకే. ఇంకా రాయి పట్టుకొని వచ్చాడు కొడతానికి. ఇంత పెద్ద రాయి తీసుకొని వచ్చాడు. ఆ రాయి పడేస్తే వచ్చేసి నెల పట్టుకొని ఖర్చాడు, నన్ను చెస్ట్ మీద ఖర్చాడు. వెంటనే తోసి, అరే ఏమో నాలో ఏముందిరా నీకు నేను అడిగా. కరుస్తున్నాడు. ఇంకా అట్లా కాదని చెప్పి కొడితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, భయ్యా వాడి గురించి మాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అరే నువ్వేమో పతిత్ కబుర్లు చెప్తావు నువ్వు యూట్యూబ్ వీడియోల్లో, నువ్వు చేసేది ఇదారా అని మోటివేషన్లు ఇస్తాడు అనమాట అమ్మాయిల గురించి. పేజ్ ఎవరు గుర్తురాట్లే, స్ట్రైక్ అవట్లే. ఓకే ఓకే ఆఫ్ ద కెమెరా. ఓకే, సో అలా కొట్టేసారు. కానీ ఇలాంటివి చెప్పొచ్చు కదా మరి, ఇలాంటివి నీకోసం ఇంత చేస్తున్నావు మరి. అంటే ఆ మాట నాకు నచ్చలేదు యాక్చువల్ అన్నమాట. సో అందుకే ట్రిగర్ అయ్యా. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసాను నేను. అంటే ఇది డైరెక్ట్ అంటే యూట్యూబ్ లో అన్న వీడియోలోనా, లేదంటే డైరెక్ట్ గా అన్నదా? ఇప్పుడు ఏ పర్సన్ వల్ల అయితే నెగిటివ్ వచ్చిందో ఆ పర్సన్ తో ఒక కంటెంట్ వీడియో చేయడానికి వెళ్ళింది అనమాట. తనని కలిసిన స్టార్టింగ్ లో. ఓకే ఓకే. వెళ్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలియదు, కనిపించాడు ఆ రోజు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా, నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా. కాదు, జోక్ ఏంటంటే నన్ను క్యారెక్టర్ గురించి మాట్లాడితే వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాడి ఫ్లాట్ లో నుంచి కిందకి లాక్కొచ్చి షన్ను బ్యాగ్ లో డైరీ ఓపెన్ చేసి అక్కడ పెన్ను పెట్టి, నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయి, నిన్ను కొట్టడం మానేస్తా అన్నాడు. నీ మీద చెయ్యి కూడా ఇవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను అని చెప్పా. నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నువ్వు క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ రాయి, నువ్వు నీ మీద చెయ్యి ఇవ్వకుండా వెళ్ళిపోతా. కాదు అంతే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో రీసెంట్ వీడియో ఉంటది కదా, గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలుసా? రాదు.
ఆ వీడియోలోనే ఉంది ఇప్పుడు ఇది కూడా సిచ్యువేషన్. అంత కోపంలో ఆఫీస్ నేను నుండి వాడికి వచ్చి తెలుసు డైరీ తీసి నేను పైకి వెళ్ళా, నేను వాడికి తెలుసు నేను ఎవరనేది వాడికి తెలుసు. ఉమ్, ఎవరు భయ్యా మీరు? ఎవరో నేను కిందకి రా తెలుస్తుంది, ఉమ్, ఇక్కడ ఏం చేయకూడదు కిందకి రా అని. వస్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఎవరికో ఫోన్ చేసుకొని ఫోన్ మాడుకుంటూ వస్తున్నాడు అనమాట. సరే రమ్మని, ఎవరెవరు వస్తారు రమ్మను, ఇక్కడే ఉంటాను నేను. కిందకి రాగానే వెంటనే బ్యాగ్లోంచి నేను రెగ్యులర్గా యూస్ చేసే డైరీ తీసి పెన్ తీసి అక్కడ పెట్టి, నువ్వు తన క్యారెక్టర్ని క్యారెక్టర్ మాట్లాడాలి. అసోసియేషన్ మాట్లాడుతున్నావు కదా, అసలు నీ క్యారెక్టర్ స్పెల్లింగ్ వస్తే రాయి, రైట్ అవే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ రాయి వెళ్ళిపోతాను, డిస్కషన్ వద్దు, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతాను. లేకపోతే మాత్రం కొడతా. అది వదిలేసి ఫింగర్ ప్రింట్ అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం, కొట్టాను కింద కూడా పడేసి. మేక కొరుకుతున్నాడు పాప, బాగా అది కొరికి. కూడా తిరగబడుతుంది, అది కూడా తిరగబడుతుంది. దాన్ని బలవంతంగా పట్టుకుంటే కాకపోతే కానీ ఏదైనా. ఓకే, సో ఇలాంటివి కూడా జరిగాయి అనమాట. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ వాడే నేను ఆ ప్లేస్ లో ఉన్నానని చెప్పి ఆ పర్సన్ చెప్తే ఈ పర్సన్ వచ్చాడు. ఈ గొడవకి ట్రిగర్ చేసిన పర్సన్ వాడే. వాడు అక్కడ ఉన్నాడు. యాక్చువల్ వాడిని కూడా ఇంక్లూడ్ చేసి రాద్దాం అనుకున్న కేసు, కానీ అచ్చా, అంటే ఈ గొడవకి ఆ పర్సన్ కారణమా? ఓకే, వాడే ట్రిగర్ చేసి తిన ఒక పార్టీకి వెళ్ళింది, రెచ్చగొట్టి తీసుకొచ్చింది తనే. ఓకే. నువ్వు ఆ రోజు అసలు ఏం జరిగింది పబ్ లో? అసలు మా ఇద్దరికి వంశీ నేను బాగానే ఉన్నాం అక్క, స్టిల్ మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు, మేము నార్మల్ గా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. నార్మల్ గా ఇప్పుడు మిమ్మల్ని తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో తనని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? కాల్ చేసి ఎక్కడున్నారా నువ్వు అంటేనే ఫుల్ డ్రింక్ చేసినట్టు ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చి కాళ్ళు అంటే అబ్యూసింగ్ చేపిస్తున్నాడు అనమాట. సో నాకు నచ్చలేదు. నేను సరే ఒక మాటలకి వెళ్ళి డిస్కషన్ పడవచ్చు, ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఫిజికల్ అబ్యూస్ ఇది. సో ఇది మనం లైట్ తీసుకుంటే ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఆని కొట్టి లేకపోతే వాడు నన్ను కొట్టి డిస్కషన్ అయ్యి కాదు, దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉండాలి. లేకపోతే అరే వీడు వస్తే ఏం చేయలేదు, డిస్కషన్ అయింది, కొట్టడానికి వచ్చాడు అంటే అది ఎలా ఉంటుంది అంటే లైక్ ఇంకో దానికి దారి తీస్తుంది అనమాట, ఇంకొకటి చెయ్యొచ్చు అనే పాయింట్ వస్తుంది. సో ఇట్లా కాదు, ఎవరు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరి వాళ్ళతో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే సరే తిట్టిస్తున్నావు కదా డైరెక్ట్గా. సో ఏరియా ఎక్కడ జరిగింది,